యేసుక్రీస్తు నామమున మీ అందరికి నా యొక్క వందనాలు. ఇప్పుడు మనం సెమీఫైనల్ 2 క్విజ్ పేపర్‌ని ఒకసారి చూద్దాం ఒకసారి. మీ అందరికి అడిగినారు కాబట్టి మీ అందరి కోరిక మేరకు చెప్తున్నాను. చూడండి ఒకసారి. సెమీఫైనల్ 2 క్విజ్ పేపర్‌ని ఒకసారి మీరు కూడా అందరూ ఓపెన్ చేసి చూసుకోండి. మొదటి ప్రశ్న. మొదటిగా దీని గురించి చూసుకున్నట్టయితే సెమీఫైనల్ 2 క్విజ్ మత్తయి నుండి ప్రకటన వరకు. అలానే మొత్తం దీనికి 28 మార్కులు. ఎలానంటే 20 ప్రశ్నలు ఉన్నాయి కంటే 27 ప్రశ్నలకు 27 ప్లస్ 1 ఏంటంటే ఇప్పటి వరకు క్విజెస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో వారికి బోనస్గా 1 మార్క్, అంటే మొత్తం టోటల్ 28 మార్క్స్. చూసుకోండి. ఇప్పుడు మొదటి ప్రశ్న చూసుకున్నట్టయితే బైబిల్లో మొట్టమొదటి ప్రవక్త ఎవరు అని అంటే మనకు ఎక్కువ నుంచి ఇది అని అంటే ఆన్సర్ ಮತ್ತು సమాధానం మాత్రం మనకు కొత్త నిబంధన కనబడుతుంది. కానీ ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఉన్న 66 పుస్తకంలో ప్రవక్తలలో ఎంతైతే ప్రవక్తలు ఉన్నారో వారందరిలో మొట్టమొదటి కనబడే ప్రవక్త ఎవరో వారి పేరు రాయాలి. కానీ వారి పేరు ఒక పేరుగా మాత్రమే మనకు పాత నిబంధన కనబడుతుంది. కానీ ఆయన ప్రవక్త అన్నట్టుగా మాత్రం మొట్టమొదటి ప్రవక్త ఈయననే అని మనకు ఎక్కడ కనబడుతుందంటే కొత్త నిబంధనలో కనబడుతుంది. అందుకోసం ప్రశ్న ఇచ్చాను. చాలామంది ఈ ప్రశ్న అడిగినారు, డౌట్ అడిగినారు. అలా రెండవ ప్రశ్న, క్రొత్త నిబంధనలో మొట్టమొదటి ప్రవక్త ఎవరంటే దీన్ని శ్రద్ధగా వినండి. మనకు మొదటిగా మనం చూసుకున్నట్టయితే మొదటి ప్రశ్నకి ఇది మొట్టమొదటి ప్రవక్త ఎవరు బైబిల్ అంతట్లో అంటే ఆదికాండం నుంచి మనకు మొదటి గారు కనబడుతున్నారో వారి పేరుని తీసుకోవాలని చెప్పాను. అలానే ఇక్కడ అంటే అక్కడ సమాధానం అక్కర్లేదు, కొత్త నిబంధనలు ఉంది, దాన్ని చూసుకోవాలి. అలానే రెండవ ప్రశ్న ఏంటిది, క్రొత్త నిబంధన మొట్టమొదటి ప్రవక్త అని అడిగాను కదా, దీనికి సమాధానం ఎట్లా రాయాలంటే శ్రద్ధగా వినండి. ఎందుకంటే దీనికి ఈ విషయంలో ఏంటంటే చాలామంది కూడా మిస్టేక్ చేస్తారు, పొరపాటు పడుతారు. కాబట్టి నేను ఈ ప్రశ్న గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకు మత్తయి నుంచి ప్రకటన వరకు 27 పుస్తకాలు ఉన్నాయి. ఓకే, కానీ ఏంటంటే కొన్ని పుస్తకాలు మనకు వరుస క్రమంలో లేకపోవచ్చు. లేకపోతే ఇంకా చెప్పాలనంటే ఆ కాలాన్ని గుణంగా పుస్తకాల్లో ఉన్న సమాచారం వేరు వేరు కాలాలు రాయవచ్చు, అంటే మీకు అర్థం కావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త ఉంది మీకు అర్థం కావడానికి. లూకా సువార్తలో 1వ అధ్యాయం ఉంది కదా, లూకా సువార్త 1వ అధ్యాయంలో ఉన్నది అది ఫస్ట్ జరిగిన విషయము. అలానే మార్కులో జరిగిన 1వ అధ్యాయంది రెండవ అంటే లోక 1వ అధ్యాయం తర్వాత అనుకోవచ్చు. లేదా మత్తయి సువార్త 1వ అధ్యాయంది మూడవ ఈ రెండు తర్వాత కావచ్చు. అంటే చెప్తున్నాను, అంటే అలా కాదు, అంటే అదే ఫైనల్ కాదు, జస్ట్ చెప్తున్నాను మీకు ఏంటంటే అలా ఉండవచ్చు. అంటే మత్తయి సువార్తనే ప్రారంభమైన పుస్తకం అని కావచ్చు, లేకపోతే మొదటిగా జరిగిన విషయాలందరూ రాయబడ్డాయి అని కూడా అట్లా అనుకొని కూడా లేదు అంటే చెప్తున్నాను. అంటే దీనికంటే ముందు ఇంకేమైనా ఉందని కూడా సరే చూసుకోండి ఒకసారి. అంటే 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు జననం కనబడుతుంది, అంతటి మాత్రాన దానికి కంటిన్యూషన్గా జరిగిందని కాదు. దానికంటే మధ్యలో ఇంకేమైనా జరిగిందని కూడా వేరే పుస్తకంలో కూడా ఉండవచ్చు, చెప్పలేం. అలానే ఇప్పుడు మీకు అర్థం కావడానికి కొత్త నిబంధనలు చూసుకున్న పాత నిబంధనలో మనకు కొంత ఇచ్చట కొంత అచ్చట కనబడుతుంది ప్రతి విషయం కూడా. ఎట్లా అంటే కొంత సమాచారం మనకు రాజుల పుస్తకం కనబడుతుంది, ఇంకో కొంచెం విషయం ఎక్కడ కనబడుతుంది, 2వ దినవృత్తాంతంలో కనబడుతుంది. సమయాల్లో కనబడ్డ సమాచారం అంతా కూడా 1వ దినవృత్తాంతంలో కనబడుతుంది. కానీ ఏంటంటే అందులో ఉన్న సమాచారం ఇందులో కొంచెం అదనంగా మనకు కనబడుతుంది, ఈ పుస్తకాలు కొంచెం అదనంగా మనకు కనబడుతుంది. అలానే ఇది కూడా అంతే. ఏది మనకి ఇక్కడ కొంచెం రాయబడిన తర్వాత కొంచెం సమాచారం కొన్ని పుస్తకాల తర్వాత లేకపోతే కొన్ని అధ్యాయాల తర్వాత కూడా ఉండవచ్చు. అంటే కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట ఎలా అయితే రాయబడిన మనకు మాట ఎలాగైతే ఉందో ఈ విషయం కూడా అలానే మీరు తీసుకోండి. మనకు మత్తయిలో కనబడినంతా కూడా అది ఆరంభమే అనుకోకండి, దానికంటే ముందు చరిత్ర కూడా వేరే పుస్తకంలో ఉండవచ్చు. అలాగనే మీరు చూసుకుంటే దొరుకుతుంది. ఏదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు, అదేనా అలానే చూసుకోండి. మనకు కనబడింది మాత్రమే అనుకోకండి. మనకు ఆదికాండంలో అంటే ఒక పాఠంలో చూసుకున్నట్టయితే ఎజ్రా, నెహెమ్యా, తర్వాత హగ్గ, జకర్యా, మలాకి, ఈ 5 పుస్తకాలు చివరి పుస్తకాలు. కానీ ఏం జరిగింది మధ్యలో ఉన్నాయి, అలా కూడా కావచ్చు. అంటే చెప్తున్నాను, అంటే జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం ప్రారంభమైనంత మాత్రాన 2వ అధ్యాయం దాని కొనసాగింపు ఉన్నంత మాత్రాన మధ్యలో చరిత్ర ఏం జరగదు అనుకోకండి. మధ్యలో కూడా ఇంకా చరిత్ర ఉండవచ్చు. ఆ చరిత్రలు ఎక్కడెక్కడ కనబడతాయో వాటిని బేస్ చేసుకొని ఏం చేయాలి, మొట్టమొదటిగా కనబడే ప్రవక్తను రాయాలి. బాసుమిచ్చి యోహాను అందరు రాస్తున్నారు, సరే బాసుమిచ్చి యోహానే కావచ్చు, యోహానే సమాధానం కావచ్చు, కాదనట్లేదు. ఆయన అవుతే గిట్ట
అతనేనా అని ఒకసారి కరెక్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆయన కంటే ముందు ఇంకెవరైనా ఉన్నారని ఒకసారి కూడా చెక్ చేసుకోండి. అలా చెక్ చేసి అప్పుడు మనం ఒక సమాధానం అనుకున్నామంటే ఆ సమాధానం ఇది మొట్టమొదటి కానీ చిట్ట చివరి అడుగుతున్నప్పుడు ఏంటంటే మనం మొట్టమొదటి అడిగినప్పుడు ఏంటంటే మనం కొన్ని అనుకుంటాం. ఒక పేరు గుర్తుకొస్తుంది. ఆ పేరుని మనం అనుకున్నప్పుడు అక్కడ ముందు ఇంకెవరు ఉన్నారా, ఇంకా దానికంటే ముందు చరిత్ర ఇంకేమైనా ఉందని ఒకసారి మీరు ఆలోచించి రాయాలి. మళ్ళీ చిట్ట చివరి తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, ఒక పేరు అనుకుంటాం. ఆ పేరు అనుకున్నప్పుడు ఆయన తర్వాత ఇంకెవరు ఉన్నారా అని చూస్తాం. అలానే ఇది కూడా కొంచెం చూసుకొని రాయండి సమాధానం. వాసుమిచ్చి యోహాన్ అయితే కావచ్చు, కానీ ఏంటంటే ఎందుకంటే ముందు ఇంకెవరు ఉన్నారు ఒకసారి చూసుకోండి. అలా మూడవ ప్రశ్న, చిట్ట చివరి ప్రవక్త ఎవరు? ఆప్షన్ ఏలో చిట్ట చివరి ప్రవక్త ఎవరు అంటే ఓవరాల్గా ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు ఉన్న 60 పుస్తకాలలో చిట్ట చివరి కనబడే ప్రవక్త ఎవరో ఆయన పేరు రాసేయాలి. ఇది చూసుకోండి ఒకసారి, ఎక్కడ ఉంటుందో వెతకండి, దొరుకుతుంది కావచ్చు. అలానే ప్రకటన గ్రంథంలో ఉన్నదే రాయాలని కాదు, చెప్పండి ఇంత మీకు చరిత్ర కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉంటుంది, ఇన్ని ఎక్కడ అవుతుందో దాన్ని బట్టి రాసుకోండి. అలానే మూడో ప్రశ్నలో 3B క్వశ్చన్, సాక్ష్యపు గుడారములు ఎవరి దినాల వరకు ఉన్నాయి? సాక్ష్యపు గుడారములు పాత నిబంధనలు కనబడతాయి కదా, అవన్నీ కూడా ఎవరి దినాల వరకు ఉన్నాయి అనేది మనకు కొత్త నిబంధనలో కనబడుతుంది. అది చూసి రాయండి. 4th క్వశ్చన్, అబ్రహాం తర్వాత ఎన్ని సంవత్సరాలకు ధర్మశాస్త్రం వచ్చింది? డైరెక్ట్ క్వశ్చన్. అబ్రహాము మనకు తెలుసు ఆది కాండంలో కనబడతాడు, కానీ అతని తర్వాత మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రం ఏదైతుందో అది ఎన్ని సంవత్సరాలకు వచ్చింది అది ప్రశ్న. కానీ ఇది మనకు పాత నిబంధనలు చూసుకుంటే మనం కాలిక్యులేట్ చేయడం కష్టం అవుతుంది. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమైపోతుందంటే దాని కాలాన్ని ఇక్కడ రాయడం అనేది జరిగింది. దీన్ని మీరు వెతికి రాయండి, దొరుకుతుంది, మనకు కొత్త నిబంధనలో కనబడుతుంది. అలానే 5వది, బైబిల్లో రెండవ అతి చిన్న వచనం ఏది అని అంటే మనకు మొట్టమొదటి అతి చిన్న వచనం కనబడేది అంటే నిర్గమకాండంలో కనబడుతుంది. రెండవ అతి చిన్న వచనం మనకి ఎక్కడ కనబడుతుంది అంటే కొత్త నిబంధనలో కనబడుతుంది. అది వెతికి రాయండి. యేసు కన్నీళ్ళు విడిచినని కానీ లేకపోతే ఇంకేదో ఉన్నాయి, ఇంకా 2-3 ఉన్నాయి వచనాలు. 8 అక్షరాలు 9 అక్షరాలు ఉన్నాయి. కానీ అవి కాకుండా 7 అక్షరాలతో ఇంకొకటి ఉంటుంది. కొత్త నిబంధనలో ఇంకొక వచనం ఉంటుంది. అది 7 అక్షరాలు అనుకుంటా, 7 అక్షరాలు ఉంటాయి. దాన్ని చూసి రాయండి ఒకసారి, అంటే అతి చిన్న వచనం కావాలి. నెక్స్ట్ 6వది, దుష్కార్యమును అభ్యసించి ప్రతివాడు దేన్ని ద్వేషించును? ఈ క్వశ్చన్ డైరెక్టే. అభ్యసించు అనగా అదొక ఫుట్ నోట్లో ఉంటుంది, దానికి మరో అర్థం చూసుకొని రాయండి. 7thలో ఇక్కడ మీకు ఇంత ఫుట్ నోట్ మీకు అర్థమైందో లేదో, దుష్కార్యమును తర్వాత అభ్యసించు అనేది ఫుట్ నోట్ పడది, ఇంకా దుష్కార్యం అనే తర్వాత వేరే వాడు ఉంటుంది, చూసుకొని రాయండి. దుష్కార్యమును అభ్యసించుకి ఫుట్ నోట్లో వేరే ఉంటుంది, అంటే అభ్యసించి అనేది ఫుట్ నోట్లో ఉంటుంది, పైన వేరే ఉంటుంది. దుష్కార్యం అభ్యసించి ప్రతి వాడును దేన్ని ద్వేషించును. ఓకే, రాయొచ్చు, డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. 7th క్వశ్చన్, కొత్త నిబంధనల వ్యక్తుల పేరు ప్రస్తావించబడని పుస్తకం ఏది? మనకు 27 పుస్తకాలు ఉన్నాయి. 27 పుస్తకాల్లో ఒక పుస్తకంలో మాత్రమే ఒక వ్యక్తుల పేరు ప్రస్తావించబడలేదు. ఇంతకు ఆ పుస్తకం ఏంటి అనేది క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఆకీసు ఎదుట వెర్రివాని వల్ల ప్రవర్తించిన రాజుగారి తాళపు చెవులు కలిగినవాడు ఎవరు? ఆకీసు ఎదుట వెర్రివాని వల్ల ప్రవర్తించిన రాజు ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఎవరు అని అంటే యెహూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, యెహూ రాజుగారి తాళపు చెవులు కలిగినవాడు ఎవరు? అట్లా చూసుకోవాలి. ఆకీసు ఎదుట వెర్రివాని వల్ల ప్రవర్తించింది ఎవరు? దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. అతని పేరు అక్కడ ఇన్క్లూడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యెహూ రాజుగారి తాళపు చెవులు కలిగినవాడు ఎవరు? అలా ఫైండ్ అవుట్ చేసుకోండి. 9th క్వశ్చన్, శోధనలు నిలిచిన వారికి ప్రభు ఇచ్చే బహుమానం ఏమిటి? డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్, అబ్యతారు కాలంలో జరిగిన ఒక సంఘటన వలన కొత్త నిబంధనలో ఇతని పేరు ప్రస్తావించబడింది. ఇంతక సంఘటన ఏంటి? అబ్యతారు మీకు తెలుసు, దావీదు కాలంలో అబ్యతారు కనబడతాడు, మనకు పాత నిబంధనలో కనబడతాడు. ఆ అబ్యతారు కాలంలో ఒక విషయం జరిగింది, ఆ జరిగిన సంఘటనను కొత్త నిబంధనలో రాయబడింది. అంటే అబ్యతారు పేరు మన కొత్త నిబంధనలో ఎక్కడైతే కనబడుతుందో ఆ సందర్భం చూసి అక్కడ అతని పేరు ఎందుకు రాయబడింది అనేది, ఆ సంఘటన ఏంటి అనేది రాస్తే సరిపోతుంది, అంతే. నెక్స్ట్ 11th క్వశ్చన్, మనందరి నిరీక్షణ విశ్వాసం ఎక్కడ ఉంది? దేనికి విధేయులై ఉండాలి? 1 word క్వశ్చన్. అంటే మీరు ఎట్లా అంటే ఒకటే వచనంలో దీనికి ఆన్సర్ ఉంటుంది, ఒకటే వచనంలో ఉంటుంది, దాన్ని ఎతికి మీరు రాయండి. అలానే 12th క్వశ్చన్, యేసుక్రీస్తు వారి దినమందు మనమందరం నిరపరాధులుగా ఉన్నట్లు ఆయన అంటే యేసుక్రీస్తు వారి మనల్ని ఎప్పటి వరకు స్థిరపరిచాడు? డైరెక్ట్ క్వశ్చన్, ఇది కూడా ఎత్తుకండి, దొరుకుతుంది. 13th క్వశ్చన్, అపోస్తలుడైన పౌలు గారు దేవునికి రాకముందు
ఎలా ఉండెను, ఎందుకు క్షమించబడ్డాడు, ఇవన్నీ కూడా ఇది కూడా ఒక్కటే వచనంలో ఉంటుంది. ఈ సమాధానం ఒకటే వచనంలో ఉంటుంది. దీన్ని మళ్ళీ అపోస్తల కార్యానికి వెళ్ళి చూడడం రాయడం అలా చేయకండి. ఇది ఒకటే వచనంలో ఉంటుంది, ఎత్తుకండి దొరుకుతుంది. 40th క్వశ్చన్, అధ్యాయాలు లేని పుస్తకంలో పౌలు గారితో పాటు ఖైదును అనుభవించిన వ్యక్తి గురించి ప్రస్తావించబడి ఇంతకీ ఏ పత్రిక ఇతని పేరు ఏమిటి? ఓకే, అతని పేరు ఏమిటి? ఓకే, అధ్యాయాలు లేని పుస్తకం అంటే ఏంటంటే అందులో అధ్యాయాలు ఉండవు, డైరెక్ట్ వచనాలు మాత్రమే ఉంటాయని అర్థం. అధ్యాయాలు లేని పుస్తకంలో ప్రస్తావించబడింది అంతే, అధ్యాయాలు మాత్రం ఉండవు, ఓన్లీ వచనాలు మాత్రమే ఎండ్ అయిపోతాయి. అదే మీకు పెద్ద క్లూ ఇది. 15th క్వశ్చన్, కయ్యను హేబెల్ ఎందుకు చంపాను? ఓకే, ఇది పాత నుంచి రాయొద్దు, పాత మీద మనకు దీనికి కరెక్ట్ ఆన్సర్ దొరకదు, కొత్త మీద మాత్రం దీనికి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. 16th క్వశ్చన్, ఫిలిప్పి పట్టణంలో ఉన్న పరిశుద్ధులను, అధ్యక్షులను, పరిచారకులను చూడ మిగులు అపేక్ష కలిగిన వాడు ఎవరు? డైరెక్ట్ క్వశ్చన్ ఇది. 17th క్వశ్చన్, 2 కొరింథీ 1:8 వచనంలో ఆశల అత్యధిక భారం వలన ఎవరెవరు కృంగిపోయిరి? అక్కడ 2 కొరింథీ 1:8 వచనం ఏంటంటే ఆసియలో, అంటే అక్కడ అత్యధిక భారంగా కలిగిన వారు ఎవరనేది అక్కడ కనబడుతుంది. అంటే వారి పేర్లు పైన కిందనో లేదా వేరే పుస్తకంలో ఉంటాయి కావచ్చు. అది ఇక్కడ క్వశ్చన్ మాత్రం ఇక్కడ నుంచి ఇచ్చింది. ఏమని? అత్యధిక భారం కలిగిన వారని క్వశ్చన్ అనేది ఇక్కడ నుంచి ఇచ్చాను, కానీ వారి పేర్లు ఎక్కడ ఉన్నాయి అనేది మీరు ఎతకాలి. 18th క్వశ్చన్, మనమందరం ఎవరి యందు లక్ష్యం ఉంచాలి? ఇతడు అపోస్తలుడు. ఎవరి యందు లక్ష్యం ఉంచాలి? ఇతడు ఒక అపోస్తలుడిగా మనకు కనబడతాడు, అతని పేరు రాస్తే సరిపోతుంది. 19th క్వశ్చన్, రాతికి ముద్ర వేసి దేనిని భద్రం చేసేది ఎవరు? వేపించే. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. 20th క్వశ్చన్, అధ్యాయాలు లేని పుస్తకంలో ఇద్దరి వ్యక్తుల గురించి ఒక వ్యక్తికి లేఖ రాశారు. ఇంతకు ఎవరా వ్యక్తి, ఎవరా వ్యక్తులు? సేమ్, అధ్యాయాలు లేని పుస్తకం అంటే ఏంటిది? అండ్ అందులో అధ్యాయం ఉండవు కానీ వచనాలు మాత్రమే ఉంటాయి అని అర్థం. అట్లా అర్థం చేసుకొని రాయాలి. అర్థం చేసుకొని రాస్తే ప్రశ్న అనేది చాలా సులువు అయిపోతుంది, చూసుకోండి. అయితే దీని గురించి క్లూ కూడా ఇచ్చాను. ఏంటంటే ఒకరు దేవునిలో నుండి వేరైన వాడు, ఇంకొకరు మంచి సాక్ష్యం పొందినవాడు, కాబట్టి వాళ్ళిద్దరి గురించి రాయబడింది, చూసుకోండి ఒకసారి. 21 దాని గురించి కొంచెం ఆలోచించి రాయండి. కొంచెం ఆలోచించాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి అందులో. ఈ సెమీఫైనల్ 2లో ఫ్యూ క్వశ్చన్స్ ఏంటంటే ఆలోచించవచ్చు ఈ ప్రశ్న అన్నట్టుగా, అందులో ఒక క్వశ్చన్ కూడా. 21 క్వశ్చన్, క్రీస్తు వాక్యాన్ని ఎలా నేర్చుకున్నట్టు కాదు. వెరీ డైరెక్ట్ క్వశ్చన్, చూడండి దొరుకుతుంది. 22 క్వశ్చన్, పౌలు గారు మానసికంగా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ దేవుని మాటలు ప్రకటించాడు? ఈ ప్రశ్న మాత్రం నాకు కరెక్ట్ ఆన్సర్ కావాలి. ఏంటంటే ఇది 1 కొరింథీ 2 కొరింథీ నుంచి, తిమోతి పత్రిక నుంచి, అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే మిగతా పుస్తకంలో ఇంకెక్కడైతే దీని గురించి ఉంటుందో దాన్ని రాయండి. కానీ ఏంటంటే పర్ఫెక్ట్ ఆన్సర్ ఉండాలి. పర్ఫెక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా ఇది ఓకే, ఈ ఆన్సర్ రాయొచ్చు అన్నట్టు ఉండాలి కంపల్సరీ. 23 క్వశ్చన్, భక్తుని చేత నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అని పిలువబడింది ఎవరు? ఒక భక్తుడు ఉంటాడు బైబిల్లో, ఆ భక్తుని చేత నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అని పిలువబడ్డాడు. ఇంతకా ఎవరు ఆ వ్యక్తి? రాయాలి. 24th క్వశ్చన్, పౌలు గారు రాసే ప్రతి పత్రికకు గుర్తు ఏంటంటే పౌలు గారు రాసిన పత్రికలు ఏదైతుంటాయో వాటికంటే ఒక గుర్తు ఉంటుందని ఒక రెఫరెన్స్ ఉంటుంది, ఆ రెఫరెన్స్ మీరు రాయాలి. 25th క్వశ్చన్, పౌలు గారు ఎవరిని మీలెత్తులో విడిచాడు ఎందుకు? వెరీ డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 26th క్వశ్చన్, వేటిని శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి? ఓకే, అంటే శ్రద్ధగా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది డైరెక్ట్ రెఫరెన్స్ ఉంటుంది, ఎతికి రాయండి. 27th, పేతురు గారు ఒక భక్తుని పత్రికల గురించి మాట్లాడి ఇంతకీ ఆ భక్తుడు ఎవరు? ఆ మాట్లాడండి. ఇది మీకు క్వశ్చన్ ఇవ్వగానే మీకు చదవంగానే మీకు ఆన్సర్ దొరికి ఉంటుంది ఆల్రెడీ. ఓకే, పేపర్ అర్థం అనుకుంటున్నాను. అందరికీ వందనాలు. ఇంకొకటి ఏంటంటే ఈ సెమీఫైనల్ 2లో కూడా మీరు మార్క్స్ ఎవరు కూడా పోగొట్టుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా హాఫ్ మార్క్ కూడా పోగొట్టుకోవద్దు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనల్ క్విజ్ పేపర్ టఫ్గా ఇచ్చాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకవేళ దీంట్లో ఆ మార్క్స్ పోగొట్టుకుంటే ఒకరు అక్కడ పోతే బాగా కష్టం అవుతుంది. కాబట్టి అక్కడ మీకు ఒక 2 మార్కులు అడిట్ అయినా ఏం కావద్దు అని అంటే ఇక్కడ సెమీఫైనల్ మార్క్స్ కరెక్ట్గా ఉండాలి. అందుకోసమే 28/28 అందరికి వచ్చేటట్టు చూసుకోండి. చాలా జాగ్రత్తగా రాయండి పేపర్. అందరికీ వందనాలు. మరి ఇంకోటి ఏంటంటే మీరు పంపే ముందే చూసుకోండి, సమాధానాలు తప్పు రాస్తున్నావా, కరెక్ట్ రాస్తున్నావా, అన్నీ 1, 2, 3 సార్లు అన్ని ప్రశ్నల సమాధానాలు అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకొని నాకు పంపండి. పంపిన తర్వాత మళ్ళీ మీకు ఎలాంటి ఆప్షన్ ఉండదు, నేను కరెక్ట్ చేసి మీకు మార్క్స్ ఇస్తాను అంతే. ఓకే, అందరికీ వందనాలు.